హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోతున్నటువంటి ఎగ్ కర్రీ ప్రత్యేకంగా చపాతీ రోటీ పుల్కాల కోసం అండి. ఎందుకంటే చపాతీ రోటీల్లోకి అన్ని కర్రీలు సెట్ అవ్వండి. మసాలా కర్రీస్ అయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కానీ వాటిని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మీరు పావు గంటలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోగలరు. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇంకా టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ చపాతీ రోటీల్లోకి ఇంకా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4 మీడియం సైజు టమాటోని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక అంగుళం అల్లము, 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 లవంగాలు, 2 యాలుకలు, అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, పావు కట్ట కొత్తిమీర కూడా వేసుకొని ఇది మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఫైనల్గా మనకి ఈ మసాలా పేస్ట్ అయితే కనుక ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగే నేను ఈ కర్రీ కోసం 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకుంటే కనుక ఎగ్స్ చక్కగా ఫ్రై అయ్యి మసాలా అంతా కూడా ఎగ్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలాగా ప్యాన్లోకి వేసుకోవాలండి. ఫస్ట్ ఎల్లో ఉన్న పార్ట్ని ప్యాన్ వైపు పెట్టుకున్నారంటే ఎల్లో అనేది బయటికి రాకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కదిలించకుండా ఉన్నారంటే ఎగ్స్ అనేది ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి, ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకొని 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఇవి స్ప్రింకిల్ చేసుకోవాలండి. పైన ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకోవాలండి. ఎగ్స్ అన్నిటిని కూడా ఇలాగా రెండో వైపుకి తిప్పుకున్నాక పాన్ని ఇలా అన్నారంటే కనుక కారం అంతా కూడా ఎగ్స్కి పట్టి ఎగ్స్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే స్టవ్ పైన మరొక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఎందుకంటే మనం ఇందులోకి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివి కాబట్టి ఒక 5 to 7 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకున్నారంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. ఎందుకంటే టొమాటోలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నీ పచ్చేవి కాబట్టి ఎంత ఎక్కువ వేగితే మీకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. చూసారు కదండి, ఫైనల్గా మనకి ఈ పేస్ట్ అయితే కనుక చక్కగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు 2 గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను సాల్ట్ మసాలాలతో పాటు వేయటం మర్చిపోయాను కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నానండి. ఈ కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంది కాబట్టి నేను ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కనుక ఉంచారంటే కనుక ఇది చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇది గ్రేవీ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకొని దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు సిమ్లో ఉంచేస్తారంటే కనుక ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫైనల్గా చూసారు కదా, మన ఎగ్ కర్రీ చాలా చక్కగా రెడీ అయిపోయింది. నిజంగా దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసేయండి.